మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేరాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో భారతదేశంలో నేరాలు ఘోరాల్లో నెంబర్ 1 స్థానానికి చేరడం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి వల్ల ఘోరాలు జరిగిపోతున్నాయి రాష్ట్రంలో. ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. గంజాయి కేంద్రంగా దేశంలో ఎక్కడ చూసినా కేంద్ర బిందువు ఆంధ్రప్రదేశ్ నుంచే గంజాయి వ్యాపారం. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పల్లెటూళ్ళ దగ్గర నుంచి గ్రామాల్లో నగరాల్లో పల్లెటూళ్ళ దగ్గర నుంచి మొత్తం కూడా గంజాయి వ్యాపారం, గంజాయి వినియోగం పెరిగిపోయింది. దురదృష్టం ఏంటంటే నిరుద్యోగుల యువత ఉపాధి లేక, అవకాశాలు లేక ఈ వ్యసనానికి బానిసలై జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. గుజరాత్ నుంచి విజయవాడ పేరుతో కంటైనర్లు వచ్చినాయి, మాదక ద్రవ్యాలు దొరికాయి. మాకు సంబంధం లేదన్నారు రాష్ట్రంలో. ఆ రోజునే కనుక చర్యలు తీసుకొని ఉంటే మాదక ద్రవ్యాల వ్యాపారం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదు. వాళ్ళ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి రాష్ట్రం. ఎక్కడో విదేశాల నుంచి ఉప్పందిస్తేనే కానీ మన యంత్రాంగం మేలుకోలేకపోయారు. నిన్న విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల ఖరీదైన కొకైన్ని దిగుమతి చేసుకోవడం డ్రై ఈస్ట్ పేరుతో. ఎవరు ఈ సంజా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ వెనక వాళ్ళు ఉన్న పెద్దలు ఎవరు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. పోర్ట్ అధికారులేమో ఇప్పటికే చాలాసార్లు ఇదే సంస్థ ఈ డ్రై ఈస్ట్ తెప్పించారని చెప్పారు. ఇంటర్పోల్ మేల్కొలిపితే కానీ మన సిబిఐ మేల్కొని తనిఖీ చేస్తే తనిఖీలు ఆపటం కోసం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, విశాఖ పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి అందరూ వెళ్ళి దాన్ని అడ్డుకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేశారు? ఏ పెద్దల ప్రయత్నంతో ఇది విచారణ కొనసాగకుండా చేయడం కోసం ప్రయత్నం జరిగిందో చెప్పాలి. సిబిఐ తన రిపోర్ట్లో చెప్పింది, మమ్మల్ని అడ్డుకున్నారు రాష్ట్ర అధికారులు. అసలు వీళ్ళకి ఏంటి సంబంధం? మీరు మీ ప్రమేయం లేకపోతే దీన్ని మాఫీ చేయడం కోసం ఎందుకు ప్రయత్నం చేశారు? ఈ కొకైన్ అమ్మి ఆ డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కెచ్ చేశారని మాకు తెలుస్తూ ఉంది. విదేశాల్లో దాచుకున్న సొమ్ముని కొకైన్ పేరుతో రాష్ట్రానికి రప్పించి దేశంలో అనేక ప్రాంతాల్లో అమ్మించి ఆ డబ్బుతోటి ఎలక్షన్ చేయాలనే ప్రయత్నానికి దీన్ని ముడిపెట్టాల్సిన అవసరం ఉంది. చిన్న విషయం కాదు. వాళ్ళేమో ఒకసారే తెప్పించాం, ఇదే మాకు తెలియదు అంటారు. పోర్ట్ అధికారులేమో గతంలో చాలాసార్లు డ్రై ఈస్ట్ తెప్పించారు, కంటైనర్లు వచ్చాయని చెబుతున్నారు. ఇది భారీ కుంభకోణం ఉంది. దీంట్లో దేశ యువతని తీవ్రంగా నష్టపడుతున్న ఈ మద్యం మత్తులో ముంచుతున్న వ్యవహారంలో సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. భారీ ఎత్తున జరుగుతున్న ఈ కుంభకోణం, భారీ ఎత్తున జరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని మనం వెలుగులోకి రావాలంటే సమగ్ర విచారణ జరగాలి. అసలు రాష్ట్ర పెద్దల ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఏంటి? నేను ఎవరిని ఏనాడు లేడీ బ్యాచ్ నా దగ్గర లేరు, గంజాయి బ్యాచ్ లేరు, సారా బ్యాచ్ లేరు, స్మగ్లర్లు లేరు, భూ కబ్జాదారు నా దగ్గర లేరు. 42 ఏళ్లుగా క్లీన్ ఇమేజ్ తోటి ఉన్నా ఈ రోజు వరకు. మంత్రి గారు ఊరేగారు, పాప మంత్రి గారు పక్కన ఎవడో లేడు. ఈరోజు నిన్నటిదాకా అధికారులను అందరూ అదరగొట్టి బెదరగొట్టి సచివాలయాలు, పంచాయతీరాజ్ సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు అందరినీ పెట్టి పాపం మంత్రి గారు అధికార దుర్వినియోగం చేసి శిలాపలకాలు వేశాడు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ శిలాపలకాలు కాదు సమాధి రాళ్ళు అయ్యానా. ఇప్పుడు సమాధి రాళ్ళు ఒక్క పని కాకుండా ఎందుకు వేసావు సమాధి రాళ్ళు? ప్రోటోకాల్ లేదా? ప్రోటోకాల్ లేదా? కోడ్ రావడంతో కోర్లు ఊడిపోయాయి. మంత్రి గారి అహంకారం దిగిపోయింది, కోర్లు ఊడిపోయాయి. ఏ కోర్లు అధికార మత్తుతోటి అధికార దుర్వినియోగం చేసుకుంటూ కనీసం ప్రోటోకాల్ పాటించకుండా నువ్వు చేసావో నీ కోర్లు ఇవాళే నీ పక్కన. అందుకంటే అధికారాంతమును చూడవలే అయ్యగారి సోకులు అన్నారు, మర్చిపోకండి. అధికారాంతమును చూడవలే అన్నారు. కోడ్ రావడంతో అయ్యగారి పని అయిపోయింది. ఎందుకు నువ్వేగా పక్కన పెట్టుకుని చీరలు పంచావు? చీరలు 1,50,000 చీరలు పంచావంట కదా, 200 రూపాయలు 300 రూపాయలు పెట్టి. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఇంత డబ్బు? 1,50,000 చీరలు 200 ఎంత అయిందో లెక్కేయండి బాబు. 200 300
పైగా నన్ను అడిగాడట చీర నిందా అక్క, చీర నిందా చెల్లి, చీర నిందా చెల్లి, చీర నిందా అక్క. మరి అది కాదు, ఎవరు పంచారు? నీ నాయకులు, నీ సిటీలో నీ నాయకులు పంచట్లా, నీ వాలంటీర్ ద్వారా పంచావు. అది దుర్వినియోగం కాదా? ఇవాళ చెప్తున్నాం మళ్ళా, వాలంటీర్లు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మీరు కేవలం సర్వీస్ కోసం వచ్చారు, సర్వీస్ కోసమే ఉండండి. అధికార పక్షం ఒత్తాసు పలికి తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం తగిన విధంగా అనుభవిస్తారు. మేము వాచ్ చేస్తున్నాం, ప్రతి బూత్ లెవెల్లో మా వాళ్ళందరినీ కూడా ఎలర్ట్ చేస్తా ఉన్నాం. ఎక్కడ తప్పు జరిగిన ఎలక్షన్ కమిషన్కి వెళ్తాం. ఒకటి, అధికార గణంలో చాలా మార్పులు జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి తప్పుడు అధికారుల్ని, ఒత్తాసు పలికే అధికారుల్ని, ప్రతిపక్షాల మీద తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులను పెట్టుకున్నాడు. వాళ్ళ ద్వారా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు. అని తొలగించమని డిమాండ్ చేస్తున్నాం. అలాంటి అధికారులందరూ తక్షణం ఎలక్షన్ కమిషన్ స్పెషల్ డ్రైవ్, ఇప్పటికే మార్పు రావాలి.